బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుడునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. దేవుడు తన జ్ఞానము చేత సర్వసృష్టిని సృష్టించారు. ఆకాశమందున్న సూర్యచంద్ర నక్షత్రములు, భూమి మీదున్నవన్నీ, సముద్రములో ఉన్నవన్నీ, కొండలు గుట్టలు పర్వతములన్నీ ఆయన జ్ఞానమును వివరించుచున్నవి. అందుచేత బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే దాచబడి ఉన్నాయి. ఆయనే అనంత జ్ఞాని. ఆమెన్. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు అజ్ఞానులై బుద్ధిహీనులై సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి దేవుని ఉగ్రతకు లోనైన వారు చాలామంది ఉన్నారు. ఈ లోక జ్ఞానము మనలను దేవుని వద్దకు నడిపించనేరదు. అందుచేత ఎవరైనను తమ తీయని మాటల చేత చక్కని మాటల చేత మనలను మోసపరచకుడునట్లు జాగ్రత్తగా ఉండాలి.